ఎస్, చిత్తూరు జిల్లా కన్నేపల్లి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ రోజు ఆ అయ్యంగారు గారి పూర్తిగా స్ఫూర్తినివ్వకపోయింటే ఆయన ఊర్లోనే ఉండిపోయేవాడు, మన మారిగానే ఉండిపోయాడు. అలాంటి శక్తి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నేను వీళ్ళని అడుగుతున్నా, మట్టిలో మాణిక్యాలు ఉంటాయి. ఈ పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళ శక్తి దేశానికి ప్రపంచానికి ఉపయోగపడుతుంది. ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు థింక్ ఇన్ దట్ డైరెక్షన్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సరసమ్మా. అమ్మాయికి ఇవ్వండి. ధన్యవాదములండి. అనంతరం అదానీ ఫౌండేషన్ నుంచి అభిషేక్ గారు, వారి యొక్క బంగారు కుటుంబం నుంచి కృష్ణవేణి గారు. అమ్మా రామ్మా, చెప్పమ్మా. అందరికీ నమస్కారము. నా పేరు కృష్ణవేణి, మాడల కాలనీ గ్రామము. నా పరిస్థితి ముందర చాలా కష్టంగా ఉండింది సార్. మాకి సీఎం సార్కి చాలా ధన్యవాదాలు. అదానీ ఫౌండేషన్ సార్కి, మేడంకి, సార్ వాళ్ళకి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. చాలా కష్టంగా రండి, ఇక్కడ రావాలి. మీరు పిలవక్కర్లా, మిమ్మల్ని మీరు రావాలి ఆటోమేటిక్గా. సార్ మేము కూల్ చేస్తూ ఉంటాం సార్. ముందర ఎవరు లేదు సార్, మాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేదు, మాకు పిల్లోళ్ళు లేదు. మేము మా ఇంటైనా మేమిద్దరే సార్ ఉండేది, మాకు ఎవరు హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు లేదు. అన్నం తినేదానికి కూడా చాలా కష్టం అయిపోయింది సార్. మాకు అన్నం తినేదానికి ఎట్లా మనం జీవనం ఎట్లా చేసుకునేది ఏమేమి కూల్ చేస్తూ ఉంటుంది సారు. మీద ఇంకా మా ఇంటైన పడిపోయి కాలు ఇరిగిపోయేసి రాడేసిండారు సార్ మా ఇంటైనకి. నాకు ఐబీపీ ఎక్కువ అయిపోయేసి కోమాకు పోయేసి తిరగడానికి రిటర్న్ అనే ప్రాణం మిగిలించుకొని వచ్చినాను సార్. నేను మా యజమానికి కాలపాయము కూల్ చేసేకి కష్టము, కూల్ చేసేకి అవుతా ఉండలేదు, ఏం చేసేది అనేసి కష్టంగా ఉంటుంది. సంఘం బంగారు మిత్రగా ఉండి ఆయన ఏపీ సార్ వాళ్ళు, మేడం వాళ్ళంతా వచ్చి ఒక్కితా 10 సార్లు వచ్చి మీ పరిస్థితి ఎట్లుంది, ఏమి మీకు ఇల్లు ఉందా, భూమి ఉందా, మీకు ఎట్లా అనేసి అడిగిరి. మాకు ఇల్లు లేదు, భూమి లేదు, మాకు చిన్నగా కూలి చేసేకి కాకుండా అంగడి పెట్టుకుంటాము. దానికి అంగడికి కూడా మాకు వేసేకి డబ్బులు వేసేదానికి మాకు అవుతా ఉండలేదు, కష్టంగా ఉంది సార్ మాకు అని. దానికి సార్ వాళ్ళు మేము హెల్ప్ చేస్తామా, సీఎం సారు అదానీ ఫౌండేషన్ సార్ వాళ్ళు హెల్ప్ చేస్తారు అని చెప్పి. సరే, నాకు సంతోషమై అందరికీ ధన్యవాదాలు. 46,500 రూపాయలు ఇచ్చిన్నారు. ఇప్పుడు అంగడికి చైర్లు, టేబుల్స్, ఐస్ క్రీము, కూల్ డ్రింక్స్ అంతా తీసుకొని ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అంతా అంగడికి అంతా తీసుకున్నాం సార్. ఇప్పుడు 7,000 8,000 అంత నెలకు ఆదాయం వస్తూ ఉంటే ఇప్పుడు 10,000కు రావాలని కోరుకుంటా ఉన్నాను. వాళ్ళు ఎప్పటికీ తరతరాలుగా నేను మీ బిడ్డలుగా బంగారు కుటుంబంలో చేరిండేదానికి అదానీ ఫౌండేషన్ సార్కి, సీఎం సార్కి, బంగారు మిత్ర సార్కి, ఏపీ మాస్టర్ సార్కి, మేడమ్మలకి చాలా బిడ్డలుగా వాళ్ళ బిడ్డలుగా ఉండాలని కోరుకుంటాను సార్. నేను చాలా సంతోషంగా, నేను ఎప్పటికీ నా ప్రాణం ఉండే వరకు మేమిద్దరే ఉండేది, మేము మా ఆయన ఇద్దరే ఉండేది. మాకు పిల్లోళ్ళ 18 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి. ట్రీట్మెంట్ తీసుకునేదానికి హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ తీసుకునే కూడా మా దగ్గర డబ్బులు లేకుండా, ఎవరు సహాయం లేదు, మాకు హెల్త్ బాగలేకుంటే కూడా ఎవరు చూసేవాళ్ళు లేదు. అంతా దీనిగా మేము ఉండాం సార్. ఇల్లు లేకుండా అంగిళ్ళనే సంసారం అంతా కాపురము, చిన్నగా చీట్లు గుడి చేసుకుంటాము, దాంట్లోనే ఉంటాము. ఇప్పుడు బంగారు కుటుంబంలో చేరిన దానికి నాకు చాలా సంతోషము. నాకు వాళ్ళ బిడ్డలుగా ఎప్పటికీ మీ బిడ్డలుగా ఉండాలని చాలా కోరుకుంటా ఉన్నారు సార్. అందరికీ ధన్యవాదాలు సార్. ఇప్పుడు హౌ యు ఆర్ ప్లానింగ్, నువ్వు చెప్పాయా బంగారు మిత్రం? సార్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. నేను దళాకోతపల్లి 2 ఆ పంచాయతీలో బంగారు మిత్రగా పనిచేస్తున్నాను. మొదటగా మేము ఈ P4 ప్రాజెక్ట్ అనేది వచ్చిన తర్వాత వీళ్ళెవరో మాకు తెలియదు సార్. ఫస్ట్ అంటే రాకముందు వీళ్ళెవరో తెలియదు. అంతకంటే మేము మా సార్ వాళ్ళు తీసుకొని మమ్మల్ని గేదర్ చేసి వీళ్ళని మొదటగా గుర్తించమన్న తర్వాత వీళ్ళు ఎలా ఉంది పరిస్థితి ఏమని చూసి మేము మొదటగా వెళ్ళిన తర్వాత వీళ్ళ ఇంటాయనకి కాల్ అనేది ఫ్రాక్చర్ అయ్యి అతనికి ఆపరేషన్ జరిగింది. ఈమెకు వచ్చి అంటే ఒక స్థితిలో ఉన్నప్పుడు ఇంకో స్థితిలో లేదు, ఆ విధంగా ఉండింది ఫస్ట్. మళ్ళీ ఆ తర్వాత మేము
వెళ్ళిన తర్వాత ఈమెను అడిగాం, ఇట్లా మేము బంగారు కుటుంబం అంటే P4 ప్రాజెక్ట్ నుంచి వచ్చాము, మీ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా తీసుకున్నారు, మేము వెరిఫికేషన్ చేయడానికి వచ్చాము అట్లని చెప్పాం. సార్ ఏం కావాలి సార్ అట్లనేది, వాళ్ళు ఆధార్ కార్డు అవి ఇవ్వండమ్మా అని చెప్పేసి వాళ్ళ స్థితిగతులన్నీ కనుక్కున్నాం. స్థితిగతులు కనుక్కున్న తర్వాత వీళ్ళు ఒక రేకులింట్లో, అంటే ఇల్లు కూడా లేదు సార్, ఆ రేకులింట్లో జీవనం అనేది కొనసాగిస్తున్నారు. చిన్నగా అంగడి అనేది ఉంది దాంట్లో, అంటే దాంట్లో ఏ సామాన్లు కానీ అంటే అంగడికి సంబంధించిన అవన్నీ ఏది కూడా దాంట్లో లేదు. ఆ విధంగా అంటే ఆ పక్కలో వీళ్ళకి పాలిటెక్నికల్ కాలేజ్ కూడా ఉంది సార్, అక్కడ పెట్టుకుంటే బాగా కూడా పోతా ఉంది, కానీ దాంట్లో సరుకులు అనేవి ఏమీ లేదు. ఆ తర్వాత గుర్తించి ఒకసారి కాకుండా 2 సార్లు పోయి వీళ్ళ స్థితిగతులు తెలుసుకొని మళ్ళీ FDP ప్లాన్ చేసాం సార్. FDP ప్లాన్ చేసిన తర్వాత మళ్ళీ అనగా వీళ్ళకి 46,500 రూపాయల సహాయం అనేది చేసి మేమే దగ్గరుండి అన్నీ కొనిచ్చి దానికి నిన్న సార్ వాళ్ళు, మా అదాని ఫౌండేషన్ సార్ వాళ్ళు, ఇక్కడ AP మా సార్ వాళ్ళంతా వచ్చి దాన్ని బాగా అంటే ప్రారంభం చేశాము. ఇప్పుడు ఇంచుమించుగా అక్కడ అంటే కాలేజీ ఉంది కాబట్టి పుస్తకాలు కొనుక్కోవడం కానీ స్నాక్స్ కొనుక్కోవడం కానీ ఇప్పుడు కొంచెం ఆదాయం అనేది పెరుగుతూ ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కెన్ యూ ఎక్స్ప్లెయిన్? Our approach is actually sustainable. So when we met this Krishnavani, what first of all enthusiasm. So that is also very important for us to see how, because